మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములో నుండి ఈ పూట మన ధ్యానము నిమిత్తము మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్ములను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తును అని చెప్పి పలువురిని మోసపరుచుదురు. చాలండి. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యంలో యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్ములను మోసము పరచకుండా, ఎవడును మిమ్ములను మోసము చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు అనేక రీతులుగా మోసం చేసేటువంటి వారు మన ఎదుట ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది నేనే క్రీస్తునని, కొంతమంది నేనే ప్రభునని, లేకపోతే నేనే ఒక మంచి సేవకుని అని, నేనే ఒక మంచి భక్తుని అని మిమ్మల్ని మోసం చేస్తారు. ఈరోజు జాగ్రత్తగా వినండి. ఎవడును మిమ్ములను మోసపరచకుండా మీరు జాగ్రత్తగా చూసుకోనండి. రెండవది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మీలో ఎవడైనను ఈ లోకమందు తను జ్ఞాని అని అనుకునిన ఎడల జ్ఞాని అగునట్లు. అమ్మా, కరెక్ట్గానే చదువుతున్నావా? ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు దాని జ్ఞాని అని అనుకొనకూడదు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవడును తన్ను తాను మోసము చేసుకోకూడదు. ఈరోజు జాగ్రత్తగా వినండి. 1, మోసపోకూడదు. రెండవది, మనకు మనము మోసము చేసుకోకూడదు. చాలా జాగ్రత్తగా వినాలి. వెరీ క్లియర్. 1, నీవు ఎవడు మోసం చేయడానికి నువ్వు అవకాశము ఇవ్వకూడదు. ఎందుకనంటే నీవు ప్రభు బిడ్డవు, ప్రభు పాదాల దగ్గర ఉన్నావు. ఇక ఎవరో చెప్పేదానికి నీవు ఉండవలసిన అవసరత లేదు. ఎందుకనంటే నువ్వు రక్షించబడిన బిడ్డవు, నువ్వు దేవుని పాదాల దగ్గర ఉన్న బిడ్డవు, దేవుని సొత్తైన బిడ్డవు. ఇంకా ఎవరో ఏదో చెబితే ఇంకా ఏదో ఎలుగుతుంది అనేది అది నిన్ను మోసం చేయటమే తప్ప మరొకటి కాదు. నీవు మోసపరచబడకూడదు, ఎవరి చేతిలో మోసపోకూడదు. రెండవది, నిన్ను నీవు మోసం చేసుకోకూడదు. నేను జ్ఞానినని, లేకపోతే నాకంతా తెలుసని, లేకపోతే నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తినని, లేకపోతే నేను ఒక బలవంతుడునని, లేకపోతే ఈ లోకములు అన్నీ కలిగిన వాడనని నిన్ను నీవు మోసం చేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ధనవంతుడు ప్రాణాన్ని దేవుడు అడుగునట్లుగా, ఓ ఎర్రివాడా, అన్నీ నీవైతే నీ ప్రాణము మాత్రం నాది అని అన్నప్పుడు అని ఎలాగైతే నరకానికి వెళ్ళిపోయాడో ఒకవేళ మనకి అదే గతి పట్టవచ్చు. కనుక మనం ఎవరి చేతిలోనూ మోసపోకూడదు. రెండవది, మనకు మనము మోసము చేసుకోకూడదు. ఈరోజు జాగ్రత్తగా కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఎందుకు ప్రభుల వారు ముందుగా ఇలాగ చెప్పాడు అని అంటే, ఈ రోజున ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతున్న వారి జీవితాల్లో
భక్త జీవితంలో ముందుకు వెళుతున్న వారి జీవితంలో ఈ రోజున అపవాది అనేక రకాలుగా మోసగిస్తున్నాడు. అపవాది అనేక రకాలుగా వారి తప్పుదారి పట్టిస్తున్నాడు. ఒకటి, మనుషులు వారిని మోసం చేస్తున్నారు. రెండవది, వారికి వారే మోసము చేసుకుంటున్నారు. ఈ రెండిట్లో చివరికి పాడైపోయేది నువ్వే. దేవునికి స్తోత్రం. ఎవరో మోసం చేస్తే మోసపోయినా నువ్వే పోతావు, లేకపోతే నీకు నీవు మోసం చేసుకున్న పాడయ్యేది నీవే. ఎందుకనంటే యేసయ్య ముందుగానే చెప్పాడు. యేసు వారితో ఇలాగూ చెప్పాను. ఏం చెప్పాడు అనంటే, ఎవడుని మిమ్మల్ని మోసపరచకుండా మీరు చూసుకోండి. ఈ రోజున మోసం చేసేవాడు ఎప్పుడూ ఉంటానే ఉంటాడు. రెండవది, నీకు నీవు మోసం చేసుకోకూడదు. ఎందుకనంటే మనం చాలా విలువైన వాళ్ళం, మనం చాలా యోగ్యమైన వారు. యేసయ్య మనం పిలిచాడండి. యేసయ్య మనం పిలిచాడు కనుక మనము మోసము చేసుకోకూడదు. ఎందుకనంటే అపవాది ఈ రోజున మనల్ని మోసం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. వాక్యాన్ని మీరు చదువుకోండి ప్రియులారా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదవడమ్మా. 2 కొరింథీ 11:3. చదవండి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లు మీ మనస్సులను చెరమబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు గారు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, ఓ నా సంగమా, ఓ నా ప్రియబిడ్డలారా, సర్పము అవ్వను మోసం చేసినట్లుగా మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. అర్థమైందండి? సర్పం ఏం చేసింది? అవ్వను మోసం చేసింది. ఈరోజు ప్రియులారా, ఎలా మోసం చేసింది? ఇది నిజమా? ఇది తినకూడదా? ఇది దేవుడు చెప్పాడా అనేసరికి, అమ్మో ఏంటి ఎలా చెప్తుంది సర్పం? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నమ్మింది. అలాగే చెప్తాడులే అని చెప్పింది. సరే, ఈ సర్పం ఏదైతే చెప్పిందో ఈ మాటలు విని పిల్లరా ఆ తినకూడని పండితిని పిల్లరా మోసపోయింది. ఈ రోజున ఈ సర్పము అనబడిన ఈ సాతాను మనల్లో కూడా ఏం చేస్తాడు అంటే మోసం చేస్తాడు. ఇదిగో నిదానముగా వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వడు, పరిశుద్ధతగా ఉండే వాళ్ళని పరిశుద్ధతగా ఉండనివ్వడు, దేవుని కొరకు జీవించే వాళ్ళని జీవించనివ్వడు, దేవుని కొరకు నిలబడుతున్న వాళ్ళని నిలబడనివ్వడు. వీడు ఏం చేస్తాడంటే దారి నుండి మనల్ని అందరినీ కూడా పక్కకి తప్పించేస్తాడు. హల్లెలూయా. అసలు అపవాదిగాడి ప్లాన్ ఏంటో తెలుసా? ముందు నిన్ను అటాక్ చేసే ముందు నేను దారిలోంచి పక్కకి తప్పిస్తాడు. అది అక్కడ తెలుసుకోవాలి. దారి తప్పించి అప్పుడు కొడతాడు చావు దెబ్బలు. దేవుడికి స్తోత్రం. ఆ యెరూషలేములో ఉన్నవాడిని ఎప్పుడు కూడా ఏ వ్యక్తి ఏమీ చేయలేకపోయాడు. అయితే ఆ వ్యక్తికి ఏం మారింది? ఆలోచన మారిపోయింది. యెరూషలేము నుండి ఎక్కడికి వచ్చేస్తున్నాడు? యెరికోకు వచ్చేస్తున్నాడు. యెరూషలేములో ఉండేవాడు యెరూషలేములో ఉండాలి కదా. వీడికి ఏం బాధ? ప్రియులారా, వీడు ఏం చేశాడంటే వీడి చూపు మారింది, ఆలోచన మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు యెరికోకు వైపు వస్తుంటే దారి కాసుకుని కూర్చున్నాడు అపవాది. వాడు ఏం చేశాడంటే రక్షణా వస్త్రాన్ని తీసేసి చావు దెబ్బలు కొట్టేసి పాడేసిపోయాడు. అంటే అపవాది నిన్ను ఎప్పుడు మోసం చేయడానికి వాడు ఎదురు చూస్తున్నాడు. వాడు నిన్ను మోసం చేసే ముందు వాడు నిన్ను ఎలా మోసం చేస్తాడు అని అంటే ప్రియులరా, ఒక కుయుక్తిగా ఈరోజున చూడండి, అవ్వ దగ్గరికి వెళ్ళి ఈ పాము, ఈ సర్పము ఏ రీతిగా మోసం చేసిందో మోసం చేసి దారి తప్పించి పరిశుద్ధతల నుంచి బయటికి తీసుకుని వచ్చి ప్రియులారా ముందు సంఘానికి ప్రియులారా ఇంకా పరిశుద్ధతకు దైవజనుడికి అన్నిటికీ నేను దూరం చేస్తాడు. దూరం చేసి ప్రియులారా
వాడు చేయవలసినటువంటి పని చేస్తాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? అపవాది తంత్రములను మీరు ఎదిరించండి. ఏం చెప్పండి? అపవాది తంత్రములను మీరు ఎదిరించండి. అయ్యా, ఇది నిశ్చయముగా ఈరోజు ఇలాగా నేను ఆలోచిస్తున్నానంటే, ఈ ఆలోచన నాకు వస్తుందంటే, అమ్మో ఇది దేవునికి ఇష్టమైనది కాదు, ఇది ఖచ్చితంగా అపవాది కలిగిస్తున్న ఆలోచనే అని నువ్వేం చేయగలగాలంటే, అపవాదిని నువ్వు ఎదిరించగలిగితే నిన్ను నీవు నిలబెట్టుకోగలవు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఎవడు నిన్ను మోసం చేయనవద్దు. రెండవది, నీకు నీవు మోసం చేసుకోవద్దు. ఎందుకంటే అపవాది కుయుక్తి గలవాడై వాడు నిన్ను మోసం చేయడానికి చూస్తున్నాడు. ఇక్కడ రాయబడిన విషయం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లుగా మీ మనస్సులను చెరిపి మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసు? ముందు ఆడేం చేస్తాడంటే మనసులను చెరిపేస్తాడు. వాడు ఏం చేస్తాడమ్మా? మనసులు చెరిపేస్తాడు, మనసులు పాడు చేస్తాడు. తర్వాత సరళత అంటే చక్కగా నిదానంగా నడిచేటువంటి వాళ్ళని దారి తప్పిస్తాడు. అన్నీ వాడు ఇబ్బంది పరిచి చివరికి నిన్ను భ్రష్టత్వానికి పంపేస్తాడు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక మార్గంలో మనల్ని ఉంచాడు, ఒక చక్కటి మార్గంలో నడిపిస్తున్నాడు, ఆయన కృపలో నడిపిస్తున్నాడు. నమ్మకంగా ప్రభు వచ్చేంత వరకు మనం అలా సాగిపోవాలి. మనం అది కాదని ఇది కాదని ఏమన్నా కాస్త ఎక్కువ చేసామనుకోండి, చివరికి ఎలాగైపోద్దో తెలుసా? భ్రష్టత్వం. చివరికి నీవు దేవునికే దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది. అర్థమైందా? నీ నోటితో నువ్వు అనుకుంటావు, నేను ఎందుకు నమ్ముకున్నాను అని. ఈరోజు ప్రియులారా, ఒకప్పుడు నాకు దేవుడు ఎంత మేలు చేశాడని సాక్ష్యం ఇచ్చే నీవు ఎందుకు నమ్ముకున్నానో అని నువ్వు చెప్పగలుగుతావు. ఎందుకంటే నువ్వు నిలబెట్టుకోలేదు కాబట్టి ఈరోజు నా దేవుని కృపను నువ్వు దూరం చేసుకుంటున్నావు. నా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక మార్గంలో పెట్టాడు. నమ్మకంగా ప్రభు ముఖాన్ని చూస్తూ మనము సాగిపోదుము గాక. హల్లెలూయా. మోసము చేసే వాళ్ళు నిన్ను మోసం చేస్తారు. ఒకవేళ నీ మనసే నిన్ను మోసం చేస్తుంది. అయితే యేసయ్య రెండూ చెప్పాడు, ఎవడు నిన్ను మోసం చేయనవద్దు. రెండవది, నిన్ను నీవు మోసము చేసుకోవద్దు. ఎందుకనంటే అపవాది ఏ రకంగా ఒక వ్యక్తిలో నుండి నిన్ను మోసం చేయొచ్చు, లేకపోతే నీ ఆలోచన ద్వారా నిన్ను మోసము చేయవచ్చు. కనుక వాడి తంత్రాలను ఎదిరించి మనం బహు జాగ్రత్తగా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోదుముగాక. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాలు మనం చూస్తే, మొదటి కొరింథీయ రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుదామా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఒకప్పుడు మనందరం ఎలాంటి వాళ్ళమే ప్రియులారా? యేసయ్య రక్తం చేత మనం ఏం చేసాం? ఆయన రక్తం చేత కడగబడ్డాం. యేసయ్య మనల్ని పవిత్రపరిచాడు. ఈరోజు నా దేవుడు చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు మరలా మీరు మోసపోవద్దు. ఈ రోజున మనుషులు ఎలాగ మోసపోతున్నారంటే చూడండి పిల్లల వాక్యం ఏమని చెప్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చదువుకున్నటువంటి రీతిని బట్టి ఇదిగో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. ప్రియులరా, మనలో ఏముండకూడదనంటే అన్యాయం ఉండకూడదు. చెప్పండమ్మా, అమ్మా చెప్పాలి. ఏముండకూడదు? ఏ పనైనా న్యాయవంతంగా ఇది న్యాయం అన్నట్టుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యాయంగా ఉండకూడదు, అన్యాయంగా మనం వ్యవహరించకూడదు.
ఎందుకనంటే అన్యాయస్తుడుగా నువ్వు, అన్యాయము నీలో ఉందారంటే నిన్ను నువ్వేం చేసుకుంటున్నావు? మోసం చేసుకుంటున్నావు. అన్యాయము నీలో ఉండకూడదు. రెండవది ఇక్కడ పిల్లరా జారులై ఉండకూడదు. జారులై ఉండకూడదు పిల్లరా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది వాళ్ళకి స్థిరత్వం ఉండదండి, జారుడుతనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లల జారత్వం. పిల్లరా వాళ్ళ మనసైనా పాడేసుకుంటారు, వాళ్ళ జీవితాన్ని అయినా పాడేసేసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్సును, మన జీవితాన్ని ఎలా పడితే అలా మనం పాడేసుకోకూడదు. ఎందుకంటే ఇది యేసయ్య రక్తంలో కడగబడింది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు అలా బ్రతికాం మనం, ఒకప్పుడు బ్రతికాం, తెలియనప్పుడు బ్రతికాం. యేసయ్య మనల్ని ఇప్పుడు మనల్ని కడిగి పవిత్రపరుచుకున్నాడు, ఆయన సొత్తైన ప్రజగా మనం ఉంచుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయకూడదనంటే జారులుగా ఉండకూడదు, స్థిరంగా మనం ఉండాలి. మూడవది చెప్పండి, విగ్రహారాధన. ఈరోజు దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువ ప్రేమించకూడదు. అర్థమైందా? విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. నువ్వు దేవుని కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? దాన్ని పూజిస్తున్నావు. అర్థమైందా? నువ్వు దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా మన పిల్లరా, మన బిడ్డలనే కానీ, మనకున్న దానిని, దేనినే కానీ, మనకున్న ధనమునే కానీ, మనకున్న ఆస్తినే కానీ, దేనిని కూడా దేవుని కంటే దేనిని ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు. దేవుని కంటే ఏది కూడా నువ్వు ముందు పెట్టకూడదు. ఏదైనా దేవుని తర్వాతే. ఆమేన్. నువ్వు ఏదైనా సరే దేవుని తర్వాతే. ఆయన అనుగ్రహించినవే కనుక ఆయన తర్వాతే నువ్వు ఏదైనా చూడగలిగే. అంతేగాని దేవుని కంటే పైగా నువ్వు దేనిని పెట్టకూడదు. ఈరోజు ప్రియులారా, ధనము నీకు ఇస్తే వచ్చింది కనుక నువ్వు ధనాన్ని పై పెట్టకూడదు. ఆస్తి దేవుని నీకు ఇస్తే వచ్చింది కానీ దేవుని కంటే నువ్వు దాన్ని పైన పెట్టకూడదు. ఇల్లు దేవుడి నీకు ఇస్తే వచ్చింది, అంతేగాని దేవుని కంటే నువ్వు ఇల్లును ఎక్కువగా ప్రేమించకూడదు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ పూట నువ్వు దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీ మనసుకు తెలుసు. దయచేసి మోసపోవద్దు విగ్రహారాధికులు. లేకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ అన్యాయస్తులు, ఇక్కడ చూడండి, ఇక్కడ జారత్వం కలిగిన వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాదు. దయచేసి మీరు మోసపోవద్దు. ఇంకా ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇక్కడ చూడండి, వ్యభిచారులైనను మనకు తెలుసు. ఈ రోజున దేవుడు మనకి నియమించినటువంటి రీతిలోనే మనం ఉండాలి. ప్రియులారా, ఈ రోజున భయంకరమైనటువంటి ప్రియమైనటువంటి పాపం వ్యభిచారం. దేవుడు ఇష్టపడేది కాదు, దేవుడికి నచ్చేది కాదు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవ పిల్లల మరొకటి చూస్తే పిల్లల ఆడంగితనము గలవారైనను. తెలుసండి మీకు, మీరు తిట్టుకుంటారుగా. ఎప్పుడైనా ఇలా మాట ఎప్పుడైనా నికరంగా ఉంటుందా? చెప్పండమ్మా. హరీషు, ఇలా మాటలు ఏమైనా ఖచ్చితత్వం ఉంటుందా? అందుకే అంటారు మీరు, బైబిల్లో రాయబడింది. అర్థమైందా? ఆడంగితనం అంటే వారి క్రియలు ఖచ్చితంగా ఉండవు, వారి పనులు, వారి మాటలు ఖచ్చితంగా ఉండవు. ఈరోజు దేవుని పిల్లలుగా మన మాట ఎలా ఉండాలో తెలుసా? అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఇంక మళ్ళీ మాట ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. పోవాలంతే జీవితం, అంతేగాని మాట తప్పటం ఉండకూడదు. వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మాట సరిగా లేదు అని అంటే, ఒకే నోటితో 2 మాటలు మాట్లాడుతున్నాడంటే బైబిల్ చెబుతుంది వాడు ఆడంగితనము గలవాడు. ఒకే నూతి నుండి సప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు వస్తాయా? రావే. ఒకే నోటిలో నుండి, ఒకే మనస్సులో నుండి ఎందుకు 2 ఆలోచనలు, ఎందుకు 2 మాటలు? స్థిరత్వము లేదు నీకు. ఈ ఆడంగితనము గల వారికి దేవుని రాజ్యములో
చెప్పండి, ఏమీ లేదు, చోటు లేదు. వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఒక్కవేళ అటువంటి వీక్నెస్, అటువంటి వీక్ మైండ్ ఈరోజు మన జీవితంలో ఎవరికైనా ఉంటే నిశ్చయముగా ప్రభు వాక్యము చేత మనము స్థిరపరచబడుదుముగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది తన్ను తాను మోసం చేసుకుంటున్నారు. మాటలో స్థిరత్వం లేదు, నడవడిలో స్థిరత్వం లేదు, బతుకులో స్థిరత్వం లేదు. ఎటు వాడితే అటు మాట, ఎటు మాట్లాడితే అటు వారు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఒక కాలముకు ఒక వాయు ఉంటుంది, ఒక సముద్రానికి ఒక వాయు ఉంటుంది. దేవునిలో ఒక కత్తికి ఒక వైపు వాయు ఉంటుంది. నీకెందుకు లేదు? నీ జీవితానికి ఎందుకు లేదు? ఒక మాట, ఒక దర్శనం, ఒక సిద్ధపాటు, ఒక రాసం ఎందుకు లేదు నీకు? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసుకున్నాం ఒక తీర్మానం. యేసయ్య మీద మనం చేతులు పెట్టాం, నాగటి మీద చేతులు పెట్టాం. ఇప్పుడు ఇంకా వెనక్కి తిరిగి చూసే అనుభవం మనలో ఉండకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చావైన బ్రతికైన ప్రభు కొరకే జీవించాలి, ఆయన కొరకే బ్రతకాలి, ఆయన వైపు చూస్తూ వెళ్ళిపోవాలి, ఆయన కొరకే బ్రతకాలి, ఆయన రాజ్యములో పరవశించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కడగండ్లు, హింసలు, వేదనలు, శోధనలు, అవమానాలు, దుఃఖము, వేదన, కడి హింస నీకు ఎన్ని కలిగినా, ఎన్ని వచ్చినా, అలనాడు భక్తులు ఎలాగైతే నిలబడి యేసయ్య కొరకు బ్రతికారో అలా బ్రతకాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మరో మాట, మరొక తీరు మనలో ఉండడానికి వీలు లేదు. ఆడంగితనము గలవారు. మరొకటి మనం చూస్తే ఇక్కడ మనుషులు ఎలాగ మోసం చేసుకుంటున్నారో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పురుష సంయోగులైనను. హల్లెలూయా, చెప్పండి చెప్పండి, పురుష సంయోగులు. ఈ రోజున ప్రియులరా, పురుష సంయోగులు మీకు తెలుసా? ఈ రోజున మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ద హోమోసెక్స్ మ్యారేజెస్. అఫీషియల్గా ఈ రోజున అమెరికాలో కూడా దాన్ని ఆర్డర్ తీసుకొచ్చారండి. చేసుకోవచ్చు. ఎంత భయంకరమైన పాపం ఇది. దేవుడు ఒక పురుషుని కొరకు స్త్రీని నియమించాడు కదా. ఈ రోజున పురుష సంయోగం. దేవుని బిడ్డలారా గమనించాలి, వీళ్ళు తమ్మును తాము ఏం చేసుకుంటున్నారు? మోసం చేసుకుంటున్నారు. జరగబోయేదేదో ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ఈ రోజున ప్రియులారా, కొన్ని దేశాల్లో జరుగుతుంది ఇదే. ఏంది ఇలా రాస్తుంది అనుకుంటున్నారేమో, ఇట్స్ అ రియల్. కొన్ని దేశాల్లో జరుగుతుంది ఇదే. తప్పు అని చెప్పకపోవలసినటువంటి, తప్పు అని ఖండించవలసిన ప్రభుత్వాలే చట్టాలు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు మనుషులు ఎక్కడ ఆగుతారండి? వద్దంటేనే చేస్తుంటే పాపం, చెయ్యమంటే ఆగుతారా? చెప్పండమ్మా. ఈ రోజున మనుషులు తాము మోసం చేసుకుంటున్నారు. మీరు చదువుకున్నట్లుగా దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దొంగలైనను, దోచుకుని వారైనను, ఈ నరహంతకులైనను, వీళ్ళెవ్వరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. కనుక మీరు మోసపోవద్దు. ఈరోజు మనుష్యుడు ఎలాగూ మోసపోతున్నాడో వాక్యం ముందుగా స్పష్టంగా చెప్తుంది. అందుకే యేసయ్య చెప్పాడు, నా పిల్లలారా, ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. రెండవది, మీరు మోసపోవద్దు. ఎందుకంటే అపవాది ఏ రీతిగా మిమ్మల్ని మోసం చేస్తాడో తెలీదు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మనుష్యుడు ఎలాగ మోసపోతున్నాడంటే ప్రియులారా గమనించాలి.
మనుషుడు నడిచేది నడుస్తూ, పిల్లరా సాగేది సాగుతూ, చేసేది చేస్తూ, పర్వాలేదు నేను దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. కానీ వీళ్ళెవ్వరూ కూడా, ఈ పైన చెప్పబడిన వీళ్ళెవ్వరూ కూడా ఎక్కడికి రారంటే దేవుని రాజ్యానికి రారు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 6:7 మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 6:7 మనం చూస్తాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయును. ఎలా అనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమని అక్షయమైన పంట కోయును, క్షయమైన పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు అక్షయమైన పంటను కోయును. హల్లెలూయా. మోసపోకుడి, నువ్వు ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి చెప్పనా, నీవు ఇతరులకు ఏం చేస్తావో, నీవు దేవునికి ఏం చేస్తావో, దేవుడు కూడా తిరిగి నీకు అదే చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం చేసేది ఏదైనా కూడా శరీరానుసారంగా మనం చేయకూడదు, ఆత్మానుసారంగా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక చోట దొంగతనం చేసాం, బాగానే సంతోషిస్తున్నాం. మన దగ్గర ఎవడో దొంగిలించేవాడో మొదలవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? ఏమండి, ఈ రోజున మనం ఒకరికి అన్యాయమే చేసాం, అన్యాయం చేసి గెలిచాం, ఆనందపడ్డాం, బా గెలిచాను రాని. కానీ మనలంటూ ఒకడు అన్యాయం చేస్తాడు. ఆమేన్. ఏది విత్తుతామో అదే పంట. అందుకని క్షయమైన శరీరము బట్టి విత్తువాడు క్షయమైన పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మని పంట కోయును. ఈ రోజున ఏమి చేస్తున్నావు, ఏమి మాట్లాడుతున్నావు, ఏ రీతిగా బ్రతుకుతున్నావు, ఏ రీతిగా సాగుతున్నావు, ఈ రోజున దేవుని వాక్యం చెప్పేది ఏంటో తెలుసా? ఆత్మానుసారముగా నీ ప్రవర్తన ఉండగలగాలి. ఈరోజు ప్రియులారా, ఆత్మ చెబుతుంది ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, ఏది వాస్తవం, ఏది అవాస్తవం. ఆత్మ నీకు చెబుతుంది, ఆత్మ నీకు బుద్ధి చెబుతుంది, ఆత్మ నీకు హెచ్చరిస్తుంది. ఆత్మ చెప్పేది నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. మనుషులు చెప్పేది నువ్వు చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క మమకారాల కోసం పోతే, మనుషుల అనురాగాల కొరకు పోతే, మనుషుడు ఏది విత్తాడో వాడి పంటే నీవు కోస్తావు. అందుకనే ఒకడు నిన్ను మోసం చేసే ఛాన్స్ నువ్వు ఎదుటి వ్యక్తికి ఎవరికి ఇవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, 1000 మంది నాకెన్నో చెప్తారు, కానీ ప్రభు నాకేం చెప్పాడు అదే చేస్తాను. హల్లెలూయా. అర్థమైందండి? ఎంతోమంది ఎన్నో చెప్తారు, కానీ ప్రభు నాకు ఏదైతే చెప్పాడో అదే చేస్తాడు, అదే చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. చివరికి ఎవరు చెప్పినా విన్నాం, నా దేవుడు నాకేం చెప్పాడో అదే చేస్తాను. ఈ రోజున నీకు దేవుడు ఒక ఆత్మనిచ్చాడు, దేవుడు నీకు ఒక ఆత్మనిచ్చాడు. ఆయన నీకు గురువు, ఆయన నీకు బోధించగలడు, ఆయన నిన్ను హెచ్చరించగలడు, నిన్ను సరిచేయగలడు, నిన్ను నడిపించగలడు. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు, నీవు నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా, సుఖితానాల వారసుడా, జీవించును నిత్యము ఏ నీడలో ఆశ్వాదిల్తులు మకర మకరందలు, జీవిల్తులు నిత్యము ఏ నీడలో ఆశ్వా
ఆస్వాదిల్తులుని మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగా చపట్లు పడుతూ రసుడా జీవిల్తులు లేచము ఏడేడలో ఆటాదిల్తులునే మాటల మకరందము జీవిల్తులు లేచము ఏడేడలో ఆస్వాదిల్తులుని మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నన్ను వెన్నెంటకాలే ఆజ్ఞల మార్చెలే యేసయ్య నిన్ను వెన్నెంటకాలే ఆజ్ఞల మార్గం కనిపించెలే నీవులల్లు నడిపించబడు నడవవలసిన తోవలో నీవు నన్ను నడిపించగలవు నీవు నడవవలసిన తోవలో సుగుణాల సంపన్నుడా సుగుణాల వారసుడా జీవిల్తులు లేచము ఏడేళ్లలో ఆస్వాది పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన మార్గములను నడవాలి. ఆజ్ఞలను ఇచ్చాడు, శాస్త్రాలు ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు. సంగమా ఆయన కృపలో నీవు నడవాలి. హల్లెలూయా. దేవులల్లు నడిపించగలవు నీవు నడవవలసిన తోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవిల్తులు లేచం ఏడేడలో ఆస్వాదిల్తులునే ఆటల మకరందము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనుష్యులు కాదు మనం నడిపించవలసింది, ఎవరో కాదు మనం నడిపించవలసింది. దేవుడు నీకు గురువుగా ఇచ్చిన, నీకు సుంకరువుగా ఇచ్చిన, నీకు తోడుగా ఇచ్చిన ఆయన ఆత్మ ద్వారా నీవు నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తుంది వాక్యం ఏంటో తెలుసా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు మోసపోయినంత మాత్రాన, ఎవరో నిన్ను మోసం చేసినంత మాత్రాన, లేకపోతే నువ్వు ఏదో చేయాలనుకున్నంత మాత్రాన దేవుని నామం ఎప్పుడూ ఎక్కిరించబడదు. ఈ రోజున నువ్వు ఆత్మను బట్టి విత్తితే ఆత్మనే పంట, ఆత్మ ద్వారా నడిపించబడితే ఆత్మ ఫలాలు నువ్వు కోస్తావు. శరీరాన్ని బట్టి, మనుషులు బట్టి, మనుషుల కపటోప ఆలోచనలు బట్టి నువ్వు నడిపించబడితే ఖచ్చితంగా ఆ మనుష్యుడు ఏ పంట కోసాడో నీవు కూడా అదే పంట కోస్తావు. మీకు ఒక మాట చెప్తాను. ఎలీషా గొప్ప దైవజనుడు. ఎలీషా ఎవరు చెప్పండి? గొప్ప దైవజనుడు. ఏలియా వెనకాల నడిచి 2 పాలు ఆత్మను పొందుకున్నవాడు. ఇప్పుడు ఈయన దగ్గర కూడా ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరనంటే గెహాజీ. ఇన్నాళ్ళు దేవు పిల్లల సేవకుని వెనకాల ఉంటున్నాడుగా, ఇన్నాళ్ళు దేవుని చిత్తంలో బ్రతుకుతున్నాడుగా. దేవుడు గెహాజీకి ఏమైనా తక్కువ చేశాడా? చేయలేదు. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారంగా బ్రతుకుతున్నాడు, ఆత్మానుసారంగా బ్రతుకుతున్నాడు. దైవజనుడితో ప్రియులారా, దైవజనుడు ఏ అడుగు వేస్తే ఈ రోజున ఆయన కూడా అదే అడుగు వేస్తున్నాడు. ఇది దేవుడు నియమించిన నియమం. ఇప్పుడు మనోడు ఏం చేశాడంటే అడుగు మార్చాడు. ఎలా మార్చాడు? ఎవడో ఒక రాజు వచ్చాడు, సిరియా రాజు, సైన్యాధిపతి. మొత్తం మీద దేవుడు ఆయన బాగు చేశాడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నా కుష్ఠరోగం పోయింది, నేను కానుకలు ఇస్తాను తీసుకోండి అంటే,
ఆయన అన్నాడు, అరే నీవు వద్దు, నీ కానుకలు వద్దు, బాగుపడ్డా కదా, వెళ్ళి సాక్ష్యం ఇచ్చుకో అన్నాడు. పాస్టర్ గారు ఎందుకు వద్దు అన్నాడు? దేవుడు చెప్పాడు అది తీసుకోవద్దని. అర్థమైందా? అందుకే వద్దు అన్నాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎత్తానంటే తీసుకొని అంటాడు ఏంటి ఈయన అని వెళ్ళిపోతుంటే, ఇప్పుడు ఈ గెహాజీ ప్రేరేపించబడ్డాడు. రే ఎన్నాళ్ళు ఎలా బ్రతుకుతాం రా, ఎన్నాళ్ళు ఎలా బ్రతుకుతాం? ఆ వెండి బంగారాలు తెచ్చుకుంటే ఒకేసారి నా జీవితం బాగుపడిపోతుంది కదా అనుకున్నాడు. ఈ రోజున మనుషుల యొక్క మాయోప ఆలోచనలో ఏదో లాభమే చూపిస్తారు. ఏదో ఒక చెప్పండి, ఏం చూపిస్తారు? ఏదో ఒకటి లాభమే, లేకపోతే ఏదో ఒకటి నీకు ఎర్ర చూపిస్తారు. అయితే వెళ్ళి అయ్యా వందనాలండి, మా పాస్టర్ గారు వద్దన్నారు కానీ ఇప్పుడు ఆలోచించుకుని చెప్పారండి. ఏంటి అని అంటే, ఇప్పుడంట ఎవరో వచ్చారంట, వాళ్ళకి బట్టలను వాళ్ళకి డబ్బులు ఇమ్మంటున్నాడండి మా అయ్యగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తున్నాను, వాళ్ళు మోసపోయేది కాకుండా పాస్టర్ గారి మీద కూడా రాళ్ళేసి భక్తులు తయారయ్యారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నేను చెప్తున్నాను, నీతిమంతులను ఒట్టిగా మాట్లాడితే ఏ నోటితో మాట్లాడావో 4 మెతుకులు కూడా తినకుండా దేవుడు చేస్తాడు. జాగ్రత్త. ప్రాణాలు లెక్క చేయకుండా దేవుని మహిమ కొరకు నిలబడే సేవకుల్ని తెలిసి తెలియని మాటలు మనం ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. నీకు తెలుసుంటే కరెక్ట్గా మాట్లాడు. పిల్లరా, తెలియని దాన్ని తెలిసినట్లుగా నువ్వు మాట్లాడితే ఏ నోటితో మాట్లాడావో పిల్లరా, ఆ నోటితో 4 మెతుకులు కూడా తినకుండా దేవుడు చేయగలడు. దేవుని బిడ్డ, ఇప్పుడు అయ్యగారు అడిగాడా? మరి అక్కడ ఏమని అంటున్నాడు అంటే, ఎవరి మీద అబద్ధం ఆడుతున్నాడు? ఎవరి మీద అంటే, ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు దైవజనుణ్ణి? అంటే సేవకుడు కూడా ఎలాగే ఉంటాడో అనుకుంటాడా లేదండి? అయ్యి అంతేనా? వెళ్ళి ఆ దేశంలో ఏమని చాటింపేస్తాడు? ముందు వద్దు అన్నాడు కానీ మళ్ళీ కకృతి పడ్డాడు, ఇదేం అంటాడా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తం మీద అవి తీసుకుని దాచుకుని వచ్చేసాడు. దాచుకుని వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాచుకుని వస్తే నాయన ఎక్కడికి వెళ్ళావు అంటే, లేదండి అయ్యగారు ఇక్కడే పక్కకి వెళ్ళానండి. రే అన్నీ ఆపే. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? రే ఎన్నాళ్ళు కలిసి ప్రార్థన చేసావురా, ఎన్నాళ్ళు కలిసి జీవించావురా, ఎన్నాళ్ళు మనం కలిసి దేవుడితో సహవాసం చేసావురా, ఇది ఒక్కటి కూడా నీకు జ్ఞాపకమో లేదా? సరే, నేను అక్కర్లేదన్నప్పుడు వాడే కదా నీకు కావాల్సింది. వాడి యొక్క ప్రతిఫలమే పొందుకోమనగానే వెంటనే ఆడు వదిలిపెట్టుకుని వెళ్ళాడు. వాడు వదిలిపెట్టిన కుష్ఠీయుడు తెచ్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. తలకాయ పెట్టి వాక్యం వింటే జాగ్రత్తగా బతకగలం. అందుకే వాక్యం వినాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయామంటే కుదరదు. మీ అదృష్టం ఏంటంటే వాక్యం చెప్పగలిగిన దైవజనుడు మీకు ఇచ్చాడు. వాక్యం వినండి. సంఘము పిల్లల వేటి మీద కట్టబడటం కాదు, వాక్యం మీద కట్టబడాలి. హల్లెలూయా. నీకు చెప్పనా, వాక్యమే అద్భుతాలు చేస్తుంది, వాక్యమే స్వస్థపరుస్తుంది, వాక్యమే ద్వారాలు తెరుస్తుంది, వాక్యమే నీ పంటనిస్తుంది, వాక్యమే నీకు పాడినిస్తుంది, వాక్యమే కృపనిస్తుంది, వాక్యమే నీకు దారి చూపిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది, నీ భక్తి నిన్ను లేవనెత్తుతుంది, నీ భక్తి నిన్ను నిలబెడుతుంది. ఎవరి దగ్గరకు నువ్వు పరిగెత్తవలసిన అవసరత లేదు. నీ దగ్గర ఉన్న భక్తి సరిగా ఉంటే ఆ భక్తి నిన్ను పైకెత్తుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను తైలి వేసి ప్రార్థన అద్భుతం చేస్తాను. ఎప్పటికీ చెప్పను, ప్రాణం పోయేంత వరకు చెప్పను.
ఎంతమంది దేవుడు స్వస్థపరచడండి? ప్రార్థన చేస్తే బిడ్డలు ఇచ్చినోడు ఉన్నాడు. పిల్లరా, ప్రార్థన చేస్తే మూయబడిన గర్భాలు తెరవబడ్డాయి. ప్రార్థన చేస్తే పిల్లరా పాడి పంటలు దేవుడు ఇచ్చాడు. పిల్లరా, కూలిపోయిన కుటుంబాలు నిలబెట్టాడు. ఇదే చేతితో ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అయినా చెప్పవలసిన అవసరం లేదు. చేసేవాడిని నేను కాదు, చేసే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. మీరు ఆనుకోవలసింది నా మీద కాదు, ఆనుకోవలసింది దేవుని మీద. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణం పోయేంత వరకు నేను చేశానని నేను ఎప్పుడూ చెప్పను. పిల్లరా, దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో, ఏ అభిషేకం ఇచ్చాడో, ఏ కృపనిచ్చాడో నాకు తెలుసు. అడిగిపెట్టిన ప్రతి కుటుంబాన్ని, అడిగిపెట్టిన ప్రతి ప్రాంతాన్ని దేవుడు నేటి వరకు దీవిస్తూనే ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆనాడు అమ్మగారు కానుండి ఈ రోజున ఇన్ని కార్యాలు, ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చెయ్యకపోతే ఈ పరిచర్య ఎలా ఉంటుందండి? ఉండదండి. ఈ రోజున అంటే నేను ఒక మాట చెప్తున్నాను, చేస్తున్నది మేము కాదు, చేస్తున్నది దేవుడే. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా, నీవు వెంబడించవలసింది దేవుణ్ణి, నువ్వు కలిగి ఉండవలసిన దేవుణ్ణి. ఈ రోజున ఆత్మానుసారంగా నీవు నడవాలి. ఎవరో చెప్పేది, ఎవరో ఏదో చెప్తే నువ్వు ఆ వెనకాల, ఆ మాటల వెనకాల, వాడి వెనకాల నువ్వు వెళ్ళిపోతే ప్రియులారా, వాడిని వెంబడిస్తే నయమాను విడిచిపెట్టిన కుష్టు ఎలాగైతే గెహాజీ తెచ్చుకున్నాడో వాడి దరిద్రాన్ని నీవు కూడా తెచ్చుకుంటావు. స్తోత్రం చెప్పండి. ఎవరిని వెంబడిస్తున్నావో, ఎవరిని పిల్లరా, ఎవరు వెనకాల వెళుతున్నావో ఆ శాపాన్ని నువ్వు తెచ్చుకుంటావు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, ప్రాణము పోయేంత వరకు మనము ప్రభువు వైపు చూస్తూ సాగిపోదుము గాక. మన పిలిచిన దేవుడు, మన కన్న దేవుడు, మన రక్తం ఇచ్చిన దేవుడు, ప్రాణం పెట్టి మనం కొన్న దేవుడు, ఆయన సంఘములో చేర్చిన దేవుడు, ఆయనతోనే తుది శ్వాస వరకు మనం నడిచి వెళుదుముగాక. ప్రాణం పోయేంత వరకు నీతోనేసయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే ఉంటానయ్యా, నీతో ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, ఉంటానయ్యా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా నీవు ఉన్నావనే ధైర్యమే కలిగిన, శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగిన, ప్రాణం పోయేంత ప్రాణం పోయేంత వరకు నీతోనేసయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నేను విడువలేదయ్యా. చెప్పండి చెప్పండి. నీవే కావాలేసయ్యా, నేను విడువలేదయ్యా. నీవే కావాలేసయ్యా, నేను విడువలేదయ్యా. నీతో ఉంటానేసయ్యా, నేను విడువలేదయ్యా. నీవే కావాలేసయ్యా. చెప్పండి, ఎస్ఐతో చెప్పండి. నీవే కావాలేసయ్యా, నేను విడువలేదయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే. ఈరోజు
కావలసిన శాశ్వత జీవితం యేసయ్య కొరకే పిలిచిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, ప్రాణము పెట్టిన దేవుడు, నీ కొరకు మరణించిన దేవుడు, నీ కొరకు చనిపోయిన వాడు, బ్రతుకునిచ్చాడు, సాగు గొంతుల నుండి నిన్ను విడిపించాడు, శాపము నుండి విడిపించాడు, పాపము నుండి విడిపించాడు, పాడైపోయిన నిన్ను, చెదిరిపోయిన నిన్ను నిలబెట్టాడు. ఇట్టి దేవుని కొరకు నీ జీవితం ఇవ్వాలి. నీవే కావాలి సయ్యా, నేను విడవాలేనయ్యా. నీవే కావాలి సయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలి సయ్యా, నా ప్రాణ ప్రియుడా, మానవుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, ఆమేయుడా, నా యేసయ్యా నీతో. హల్లెలూయా. మరి ఎవరి వెనకాల ఉండాలి? ఎవరితో నడవాలి? ఎందుకంటే చావు బ్రతుకుల్లో ప్రాణం పెట్టాడు ఆయన, చావు బ్రతుకుల్లో మళ్ళీ విడిపించాడు ఆయన. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఒకసారి మన జీవితం, మన బ్రతుకులో దేవుడు చేస్తున్న మేలులు కార్యాలు తలపోసుకుంటే, నువ్వు బ్రతుకున్నన్ని రోజులు ఆయన పాదాల మీద పడినా ఆయన రుణం తీర్చలేమండి. అందరూ వదిలేసిన ఆయన పట్టుకున్నాడు మనల్ని. అందరూ మనం చూసి నవ్వినా ఆయన పట్టించుకున్నాడు మనల్ని. అందరూ కాదనుకున్నా ఆయన దరి చేర్చుకున్నాడు మనల్ని. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా, ఏ దారి లేని మనకు ఒక దారికి నడిపించాడు ఆయన. ఈ రోజున ఎందుకు నువ్వు మోసం చేసుకోగలుగుతున్నావు? ఇంత చేసిన దేవుని వెనకాల వస్తావా? ఆ గెహజీ వలె ఆ కుష్టివాడు వెనకాల వెళ్తావా? నువ్వు ఏ మనిషి మాయలో పడితే ఆ మనిషి యొక్క ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. అది దేవునితో నడిస్తే దేవుని కృపను పొందుకుంటావు. ఈ పూట మనందరం మట్టి దేవుని కృపను పొందుకుందుముగాక. స్తోత్రం చెప్పండి, గట్టిగా సంతోషంగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మోసపోకూడి దేవుడు ఎక్కిరించబడ్డాడు. చదవండి 6-7 గలతీయుల రాసిన పత్రిక. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మని అక్షయమైన పంటను కోయును, శరీరమును బట్టి విత్తువాడు క్షయమని చేదు పంట. శరీరంతో విత్తితే ఎప్పుడూ కూడా చెప్పండి, ఏ పంట కొత్త చేదు పంట. పిల్లరా, నేను ఒకటి చెప్తున్నానేనండి, శరీరపు ఆలోచన ఎప్పుడు కరెక్ట్గా ఉండదు. అర్థమైందండి? శరీరపు ఆలోచన ఎప్పుడూ కూడా కరెక్ట్గా ఉండదు. నువ్వు ఆలోచించే ముందు ఆత్మతో ఆలోచించు, ఆత్మ జ్ఞానముతో ఆలోచించు పిల్లరా. ఎందుకంటే ఆత్మజ్ఞానానికి అన్యాయం తెలియదు పిల్లరా, భేదము తెలీదు, వంకరతనము తెలీదు. ఈరోజు నేను మాట చెప్పిన పిల్లరా, ఒక భక్తుడు పాట రాశాడు. ఏంటంటే, ఆవుకు రంగులు ఉండెను గాని పాలుకు రంగులు ఉంటాయా? చెప్పండి, ఆవుకు రంగులు ఉంటాయి, నల్లదై ఉండొచ్చు అది, కానీ ఇదే పాలు ఇస్తుంది? తెల్లవయ్యిద్ది, అది తెల్లపాలు ఇస్తుంది. మచ్చలావయ్యిద్ది, తెల్లపాలు ఇస్తుంది. ఆవుకు రంగులు ఉంటాయి, కానీ పాలకు రంగులు లేవు. మనం ఎవరమైనప్పటికీ కూడా ఒకే ఆలోచన కలిగి ఉండాలంటే మనలో ఎవరు ఉండాలి? ఆత్మదేవుడు ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మదేవునికి వంకరతనం ఉండదు, భేదం ఉండదు. చెప్పండి, కక్ష ఉండదు, అన్యాయము ఉండదు. కనుక మనందరం ఆత్మజ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. పిల్లలు మోసం చేసుకోకూడదు, మనం మోసం చేసుకోకూడదు. ఎవడో మోసం చేస్తే మనం అసలు మోసపోకూడదు. మనం ఏంటో అనే సంగతి మనం ఎప్పుడు గుర్తించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది నన్ను మార్చాలనుకున్నారు, కానీ నేను మారలే. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఏ పిలిపించాడో, ఏ ఆలోచన ఇచ్చాడో, ఏ సిద్ధపాటు ఇచ్చాడో, ఏ సురక్తి మీద ప్రభు వచ్చేంత వరకు అలాగే వెళ్ళిపోవాలి.
పోతే ప్రాణం పోవాలి, కానీ ఎవరో ఏదో చెప్తే మనం అట్లా చేయకూడదు. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరకు నేను ఒక వాక్యం చదివి ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఫాస్ట్గా చదవాలి. 1 కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. హల్లెలూయా. అమ్మ అందరూ మాట చదవండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. హల్లెలూయా. చెప్పండి. దుష్ట సాంగత్యము ఏం చేస్తుందంటే మంచి నడవడిని చెరుపు. దారి తప్పినోడితో సహవాసం చేస్తే చివరికి కూడా నువ్వేం కూడా ఏమవుతావు చెప్పండి అమ్మా. లోకానుసారంగా జీవించేవాడితో సహవాసం చేస్తే నీవు కూడా అమ్మా. ఓకే 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 వందనాలు. రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దారి తప్పిన వాళ్ళు, అవిశ్వాసముగా ఉన్నవాళ్ళు, అవిశ్వాసంగా జీవించే వాళ్ళతో మనం సహవాసం చేస్తే మనం కూడా ఏమైపోతాం? అర్థమైంది? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని కూడా చెరుపు. ప్రతి ఆదివారం క్రమంగా ఆరాధనకు వచ్చేవాడు, అప్పుడప్పుడు ప్రార్థనకు వచ్చేవాడితో సహవాసం పట్టాడు అనుకోండి, ఈ మహాభక్తుడు కూడా పెద్ద భక్తుడు అయిపోతాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు 2 వారాలకు ఒకసారి వస్తాడు, వీడు 2 నెలలకు ఒకసారి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే దుష్ట సాంగత్యము మంచి సహవాసాన్ని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. అందుకని మనం ఎవరితో వాడితో మన సహవాసం చేయకూడదు. ఒకవేళ చేసిన ఎంతవరకు ఉంచాలంటే అంతవరకు ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఆడ మాటలు కానీ ఆ ప్రవర్తన కానీ అసలు గడప దాటి లోపలికి రానివ్వకూడదు. యేసు రక్తమే జయ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతవరకు ఉంచాలంటే అంతవరకే. ఈరోజు దేవుని పిల్లరా, ఎప్పుడు కూడా దుష్ట సాంగత్యం చేయకండి. దారి తప్పిన వాళ్ళు, విశ్వాసంలో పడిపోయిన వాళ్ళు. అందుకనే సహవాసం ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అమ్మా, అబ్రహాముతో లోతు సహవాసం చేసిన రోజులన్నీ కూడా లోతు జీవితం ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? మంచిగా ఉంది. ఇప్పుడు లోతు ఎవరిని విడిచిపెట్టి వెళ్ళాడు? అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళాడు. ఇప్పుడు లోతు పరిస్థితి ఎలా ఉంది? బైబిల్లో రాయబడి ఉంది, పిచ్చి పళ్ళు. అంటే ఆ కుటుంబం అంతా కూడా ఏమైపోయిందంటే పిచ్చి పళ్ళులాగా అయిపోయింది. అబ్రహాం పాడయ్యాడా చెప్పండి? పాడవలా. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. బా హల్లెలూయా. నేను అనుకుంటాను, ఆయన విశ్వాసులకు తండ్రి అయినప్పుడు లోతు కనుక అబ్రహాంతో సరిగా ఉంటే పిల్లరా కనీసం మనకు అన్నయ్య అన్న అవుతుడు ఈయన. స్తోత్రం కలుగునుగా. అవునంటారా కాదంటారా? ఏమండి? కొంతైనా వస్తుంది కదండి, కొంతైనా వస్తుంది కదా. ఆ రోషం, ఆ పౌరోషం కొంతైనా వస్తుందా లేదా? ఆ భక్తి ఎంతైనా కొంతైనా వస్తుంది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అనుక్షణం మా దగ్గర పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఇట్లా 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 ప్రతిదీ కూడా నేను ఏం చేస్తానంటే నేను క్షుణ్ణంగా చెప్తూ ఉంటాను. ఎందుకంటే రాబోతున్న దినాల్లో వాళ్ళు ఉన్నతమైన సేవలు చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రతి క్షణము వాళ్ళకి ఒక పాఠం, ప్రతి క్షణము ఒక నేర్పుతనంగా వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఇట్లా 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 ఇట్లా. ఎందుకనంటే మనం ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, వెనకాల భావోత్తరాల వాళ్ళు. పిల్లరా, ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి ఈరోజు. అందుకే సంఘానికి నేను ఇన్ని ఆత్మీయ సూచనలు చెప్తున్నాను. ఈరోజు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. నిజంగా లోతే కనుక అబ్రహాముతో ఉంటే అబ్రహాము ఏ స్థితిలో ఉన్నాడో లోతు కూడా అదే పరిస్థితిలో ఉండేవాడు. ఈరోజున వేరయ్యాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు. పిల్లరా, ఏమీ చేయలేకపోయాడు, సర్వం పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని. అర్థమైందా? ఆ సాంగత్యంలో బాగుపడేది ఏమి ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక నేను చెప్పేది ఏంటంటే ఒక సహవాసాన్ని ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకోవాలి. ఈరోజు ప్రియులరా, చాలామంది అంటారు, ఈ వయసులో మీరు పాస్టర్ అయిపోయారండి, ఈ వయసులో పాస్టర్ అయిపోయారు, అప్పుడే మరి ఇంకెప్పుడు 70 ఏళ్ళుగా పాస్టర్ అవ్వాలి, 80 ఏళ్ళుగా బాప్తిసం తీసుకోవాలి.
అసలు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు బ్రతికితే గొప్ప అంటే ఆడి ఉద్దేశం ఏంటి? అన్ని పళ్ళు ఊడిపోయిన తర్వాత, అన్నీ చచ్చుపడిపోయిన తర్వాత ఊరుకోండి. అప్పుడేంటండి మీరా? అన్నీ చేయాలండి, వయసులోని అన్నీ చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పేవాళ్ళు 100 రకాలుగా చెప్తారు. అవి కాదు మనం వినవలసింది. అందుకని దావీదు గారు అంటారు, భక్తిహీనుల మాటలు నాకు అసహ్యము అంటాడు. భక్తిహీనుల మాటలు అసహ్యము. నిన్ను కూడా అనొచ్చు, నువ్వు కూడా దిగిపోయావా, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా, నువ్వు కూడా ఇలా చేసేస్తున్నావా అనరా మీ వాళ్ళు? అప్పుడప్పుడు అంటున్నారండి, అంటున్నారు. అప్పుడప్పుడు కొంతమంది వస్తారు, అప్పుడప్పుడు అంటున్నారా? అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మీరు అనాలి, నేను ఎలాగా దిగాను కానీ నిన్ను మాత్రం విడిచిపెడతాను, నువ్వు కూడా దిగానాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎలాగ దిగాను కానీ నువ్వు కూడా దిగా అని, అంతేగా నువ్వు ఎక్కేయకూడదు. వాళ్ళు అంటున్నారు కదా నువ్వు దిగావని, సరే నేను దిగాను కానీ నువ్వు కూడా దిగానాలి. అంతేగా నువ్వు కూడా గట్టెక్కేసావు అనుకో, నువ్వు కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు. వాళ్ళు అంటున్నారుగా మనల్ని నువ్వు దిగిపోయావని. పోనీ మనం దిగాం, వాళ్ళు ఎందుకు ఉంచాలి? వాళ్ళు కూడా దించాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును కాదు, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్ట సాంగత్యాలు దూరంగా ఉండి మోసపోవద్దు. యేసయ్య చెప్పాడు, ఈ రోజున మనుషులు ఎన్ని రకాలుగా మోసపోతున్నారు. వ్యభిచారము, జారత, విగ్రహారాధన, చెప్పండి, అన్యాయం, దొంగతనము, జారత్వము, లోభత్వం, ఇవన్నీ ఆలంగితన, పురుష సంయోగము, ఇవన్నీ కూడా పిల్లలు మనం మోసం చేసే ప్రక్రియలు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవడు నిన్ను మోసం చేయనివద్దు, నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. ఎందుకంటే అపవాదికి మొదటి నుండి ఏం చేస్తున్నాడు? మోసము చేస్తున్నాడు. మొదటి నుండి వాడి గురించి రాయబడి, మొదటి నుండి వాడు మోసము, పాపము చేయుచున్నాడు. మొదటి నుంచి సాతానుడు ఏం చేస్తున్నాడు? పాపము చేయుచున్నాడు, వాడు మోసం చేస్తున్నాడు. వాడికి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. కనుక ఎవరిని ఎప్పుడు ఏ రీతిగా మోసం చేస్తాడో తెలియదు. కనుక ఈరోజు నేను చెప్పేది ఏంటో తెలుసా? మోసపోవద్దు. ఆత్మజ్ఞానము కలిగి దేవుని చిత్త ప్రకారంగా దేవుని పాదాల చెంత నడవాలని మీకు మనవి చేస్తున్నాను. మనుషులు నేను మోసం చేయొచ్చు, మనుషుల్లో సాతానుడు దూరి మోసం చేయొచ్చు, లేకపోతే ప్రియులారా ఇంకా రకరకాలుగా నీకు మోసం చేసి నేను దారి పట్టించి భ్రష్టత్వానికి నేను గెంటేయొచ్చు. కనుక మోసపోకుండా దేవుడు ఎక్కరించబడడు, కానీ మోసపోయేది మనమే. మోసపోకుండా దేవుని పాదాలు పట్టుకుని దేవుని కృపలో వర్ధిల్లుదాం, దేవుని యొక్క దీవెనలో పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ పూట అందరూ కూడా మోకరించండి, 2 చేతులు పైకెత్తండి, ఎలుగెత్తి ఏడవండి, ఎలుగెత్తి అంగలార్చండి. అయ్యా నేను ఎక్కడ మోసపోకూడదయ్యా, ఎక్కడ మోసపోకూడదయ్యా, నేను కాని వాటిని, అనవసరమైన వాటిని చెవుని పెట్టుకోకూడదయ్యా. అయ్యా అందరూ కూడా ప్రార్థన చేయండి, తల్ల వంచండి. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి, వాక్యం నీకు బాగా అర్థమైంది. ఈ రోజున మనుషులు మాటలు విని నీవు ఈ రోజున నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావు. ఇంకా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెవును పెట్టుకుని నీ భక్తిని పాడు చేసుకుంటున్నావు. ఈ రోజున నీ యొక్క నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నావు. అమ్మా దేవుడు నిన్ను పిలిచాడమ్మా. అయ్యా దేవుడు నిన్ను పిలిచాడు, మరిచిపోకు. దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచాడో మరిచిపోకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా స్వరమెత్తి బిగ్గరగా హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి.